భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతం వెంకటాపురం గ్రామంలో ఇటీవల వచ్చిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కల్లూరి నీలమయ్య మరియు తాటి అదేమ కుటుంబాలను పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పరామర్శించారు. ఈ సందర్భంలో ఆయన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయటమే కాకుండా వారి బాధలను తీర్చేందుకు ప్రయత్నించారు. పోవటానికి బాబు అక్కడ పెద్ద కుట్టేసింది, పెద్ద లోయ. గత వారం నుండి కురిసినటువంటి వర్షాలకు అశ్వాపురం మండలంలో గొందుగూడెం, అదేవిధంగా రామవరం, భీమవరం, వెంకటాపురం, మామిళ్ళవాయి గ్రామాలు, ఎలకలగూడెం వరకు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ ఆదివాసీ గిరిజన గ్రామాలు. ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి వరదలలో పూర్తిగా మరి వందలాది ఎకరాలు నీట మునగడం జరిగింది. దానికి తోడు మరి ఇక్కడ కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటి రాళ్లవాగు పైన నిర్మాణం చేపట్టినటువంటి బ్రిడ్జి, ఇసుకవాగు బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ ఇసుకవాగు బ్రిడ్జి మరి గతంలో ఎలక్షన్ కంటే ముందే మొదలుపెట్టినటువంటి బ్రిడ్జి. మరి ఈ పార్టీకి పూర్తి కావాల్సి ఉండే ఈ బ్రిడ్జిని మరి ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం చేసి పట్టించుకోకపోవడంతో ఈ బ్రిడ్జి పనులు నిలిపివేయడం జరిగింది. కాంట్రాక్టర్ని బెదిరిస్తే ఆయన పూర్తిగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ అనేక గ్రామాలు, ఇక్కడ ఉన్నటువంటి 10-15 గ్రామాలు, గిరిజన గ్రామాలు పూర్తిగా మరి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో రాకపోకలు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. మరి దాన్ని తక్షణమే ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి మరి ఈ గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీని మరి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా వెంకటాపురం గ్రామంలో మరి తాటి, ఆదెమ్మ, అదేవిధంగా